హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే వినాయక సాగర్ పార్క్ అండి. నాకు తెలిసి తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళైతే కంపల్సరీ చూడడానికి వెళ్ళండి అండి. చాలా బాగుంది. బయట నుంచి చాలా చిన్నగా అనిపిస్తుంది ఈ పార్క్ చూడడానికి, కానీ లోపల చాలా పెద్దది, చాలా మంచిగా ఉంది. వ్యూస్ కానీ, ప్లే ఏరియా కానీ, ఇంకా అసలు మస్తు ఉంది పార్క్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇక్కడ పిల్లలు వీకెండ్ అయ్యేసరికి అందరు వచ్చున్నారు. ఇంకా పిల్లలు అసలు ఏం ఆడుకుంటున్నారు, అసలు ప్లే ఏరియా చూడగానే నాకు కూడా ఆడాలనిపించింది. కానీ ఇంకా మనం ఆడితే బాగోదని కామ్గా అయ్యా. ఇంకా అక్కడ చూస్తే బోర్డు ఒకటి పెట్టారు, 5 years లోపల ఉన్న పిల్లలే ఆడాలి అని. కానీ ఇంకా 5 years అన్న 10 years అన్న పిల్లలు ఆగుతారా ప్లే ఏరియా చూడగానే? ఇంకా అందరు ఆడుతున్నారు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా పేరెంట్స్ అందరు వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వచ్చేసారు పార్క్కి. అండ్ ఇక్కడ మెయిన్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఈ పార్క్. అసలు నో ఎంట్రీ ఫీజు. ఎంతసేపు అయినా ఉండొచ్చు మనము, ఎవ్వరు ఏం అడగరు. పార్క్ అసలు ఇంత మంచి పార్క్ అసలు ఎంట్రీ ఫీజు లేదంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పుడున్న జనరేషన్లో అసలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్న పార్క్ ఎక్కడ నేనైతే వినలేదు. ఇదైతే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంక ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుందండి. సోషల్ మీడియా వీడియో క్రియేటర్స్ ఎవరైనా ఉంటే అసలు కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేసు. అసలు రీల్స్కి, వీడియోస్కి అసలు ఏముందో ప్లేస్ అసలు. అండ్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఇంత ప్లెజెంట్గా ఉండే ప్లేసు అసలు ఎక్కడ చూడలే నేనైతే. అసలు అది తిరుపతిలో ఇంత అసలు ఏముందో అసలు ఈ ప్లేస్ అయితే. కంపల్సరీ వెళ్ళండి. అండ్ ఇక్కడ చూస్తే ఈవినింగ్ మేము కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్ళామండి. అసలు సన్సెట్ వ్యూ అయితే అసలు హైలైట్గా ఉన్నింది. నేనైతే ఇంత దగ్గరగా ఇంత లైవ్లో అసలు సన్సెట్ చూడడం ఫస్ట్ టైం. అండ్ ఈ సన్సెట్ పడ్డమే కాదండి, ఇంక ఇక్కడ ఏంటంటే కిందంతా వాటర్, పైన సన్సెట్. అసలు అది ఆ సన్సెట్ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంటే అసలు ఏమునిందో వ్యూ ఇంకా బాగా నచ్చి మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాం ఆ సన్సెట్లో. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఒక ఏరియా ఉంది ఎక్సర్సైజెస్కి అన్నిటికీ. ఇంక ఇక్కడ ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి సన్సెట్ టైంకి అందరు వచ్చి మంచిగా ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం వాకింగ్ ఏరియా కూడా ఉందండి. పెద్దవాళ్ళకి ఎక్సర్సైజులు అవి ఇవి చేసేయడమే కాదు, వాకింగ్ ఏరియా కూడా ఉంది. అరౌండ్ నాకు తెలిసి ఇది 2-3 kilometers ఉండింటుంది ఆ వాకింగ్ ఏరియా మొత్తము. అసలు ఏముందో లోపలంతా వాటర్, బయటంతా వాకింగ్ ప్లేస్. అసలు ఆ వాటర్ చల్లగా గాలి వస్తుంది. అసలు వాటరు అట్లా ఊగుతూ ఉన్నాయి వాటర్ అయితే లోపల. ఇంకా బయట చూస్తే అందరు ఆ ప్రశాంతమైన ప్లేస్లో మంచిగా వాకింగ్ చేసుకుంటున్నారు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరు అసలు. ఇంకా పిల్లలకి ప్లే ఏరియాలు, బొమ్మలు, ఇంకా అన్ని ఫొటోస్ దిగేసి ఇంక ఇట్లా వాకింగ్, ఆడ పిల్లల్ని వదిలేసి పెద్దవాళ్ళందరూ ఈ వాకింగ్ ఏరియాలో మంచిగా వాకింగ్ చేస్తున్నారు. ఇంకా ఆ వాటర్లో మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఉందండి. ఆ బ్రిడ్జ్ అయితే ఇంకా అక్కడ నించుకుంటే అసలు వ్యూ మామూలుగా లేదు. ఒక సైడ్ ఏమో సన్సెట్, ఒక సైడ్ ఏమో ఇట్లా మొత్తము వాటర్, ఒక సైడ్ ఏమో మొత్తం ఇట్లా వాకింగ్ ఏరియా. అసలు సూపర్గా ఉండింది. ఇంకా మేము అట్లా వాకింగ్ చేద్దామని నాకు తెలిసి ఒక 1/2 meter కూడా నడిచి ఉండమండి. ఇంకా ఏం నడుస్తాంలే వాకింగ్ ఏరియాలో అని ఇంకా అలా చూసేసి వ్యూని ఎంజాయ్ చేసి ఇంకా అలా బయటికి వెళ్ళాము. ఇంకేమైనా తిందాము అని. ఇంకా మనకు ఆగదు కదా, ఇంకా కొంచెం పని చేయగానే ఇంకా మనకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకా బయటకు వెళ్ళగానే ఇంకా మనందరి ఫేవరెట్ పానీపూరి ఉంటుంది కదా. ఇంకా నేనైతే పానీపూరి తిన్నా అండి, అది వీడియో తీయడం మర్చిపోయినా. ఇంకా మా వాళ్ళు మసాలా పూరి, దహీ పూరి తిన్నారు. కానీ అసలు చాలా వరస్ట్గా ఉన్నింది అక్కడైతే. అది ఏం బాగాలేదు, అసలు ఏం సరిగా లేదు అది. కానీ మనకు బాగున్న వాళ్ళకి తినేయాలి కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.